ఏనా ఇక్కడ రాజకీయం పరిస్థితి ఏందన్నా? రాజకీయ పరిస్థితి వచ్చేది ఇక్కడ వైసీపీలో హవా ఉన్నది. అందరు టీడీపీ అంటున్నారు కదా. టీడీపీ అంటే అది మామూలు అండి, అనుకుంటారు సహజమయ్యాన్ని. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన విషయం లేదు. అంటే ఇప్పుడు టీడీపీ అని ఎంతోమంది అనుకుంటా ఉంటారు, ప్లస్ వైసీపీ అని అనుకుంటారు. మాకు మాత్రం ఇక్కడ న్యాయం జరిగింది మాత్రం వైసీపీ ద్వారా మేము లభించాము. మీకు అన్ని పథకాలు వచ్చినాయా? మాకు అమ్మఒడి అన్ని విధాలుగా, మాకు మా పిల్లల ల్యాప్టాప్లు అన్ని విధాలుగా మేము లభించాము. ఇక్కడ స్థానికంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అవును సార్. టీడీపీ తరఫున లక్ష్మీ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో మీరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు? మాకు ఎప్పటికైనా మాకు స్థానికుడే మాకు కావాలని కోరుకుంటాం సార్. ఎందుకంటే ఆమె ఎక్కడో నర్సరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మాకు చేయాలంటే అది అన్నిదిగా చేసేది కాదు. మాకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయింది, అకస్మాత్ ఏదైనా అవసరమైనా కానీ మాకు ఇప్పుడు వెళ్ళి సార్ గారిని కలవాలన్నా కానీ కలిసి మాకు మాట్లాడాల్సిన విధానాలు మాకు ఉన్నాయి. అన్ని విధాలుగా అతను మాకు దగ్గరగా ఉంటాడు, స్థానికుడు. అన్నిట్లో ఇక్కడికి వచ్చేసి అన్ని విధాలుగా మాకు నాయకత్వం కూడా ఉన్నారు లోకల. మాకు ఇప్పుడు వచ్చేసి శివాజీనగర్లో సుబ్బారెడ్డి గారు కానీ, బ్రహ్మయ్య గారు కానీ, ఇలా వచ్చేసి కొండలరావు గారు కానీ వాళ్ళందరూ ఉన్నారు. మాకు ఏదైనా ఒకవేళ అర్జెంటుగా ఒకవేళ అవసరమై మాకు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు మాకు అందుబాటులో ఉంటున్నారు. మాకు ఏ పనులు కావాలని చేసి పెడుతున్నారు. గ్రామానికి సంబంధించి లక్ష్మీ గారు వచ్చేసి నేను కూడా స్థానికురాలని చెబుతుంది. ఎట్లయితే సార్ స్థానికులు ఏ విధంగా వచ్చేది చెప్పండి? అక్కడ నర్సాబ్ అక్కడ ఇక్కడ ప్రకాశం జిల్లా దర్శి అక్కడ ఏ విధంగా సంబంధం? మామూలుగా అందరూ మామూలుగా అనుకుంటూ ఉంటారు. నీకు తెలియదు నేను లేదు కదా. అదే అది సార్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్థానికంగా అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్థానికంగా అనుకుంటున్నారు మీరు? ఓకే. శివప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిత్వం మంచిదేనా? వ్యక్తిగతంగా చాలా నెంబర్ 1 క్యాండిడేట్. ఎట్లాగా? వాళ్ళ నాన్నగారి గారి నుంచి మేము చూసామండి. వాళ్ళ నాన్నగారు గారు ఇండిపెండెంట్గా చేసి మమ్మల్ని అన్ని విధాలకు కూడా మాకు లబ్ధి చేకూర్చాడు ఆయన. అన్నదానం కార్యక్రమం కానీ, స్టూడెంట్ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ అన్ని విధాలు కూడా సుబ్బారెడ్డి గారు మాకు బాగా చేశారు. మీరు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన తెలుసు మీకు? అవును సార్. ఓకే. ఇప్పుడు దర్శిలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? పక్క వైసీపీ వచ్చింది సార్. 100% అంత టీడీపీ అంటున్నారు కదా. మామూలే సార్. నేను కూడా మొన్న నామినేషన్ రోజు కూడా నేను చూశాను. ఎక్కడ దాకా ఎందుకు నేనే ముఠా మేస్త్రికి వెళ్తున్నాను సార్. ముఠాను కట్టాను కూలీలకి. నేనే 27 మందిని పంపించాను సార్. దేనికి? ర్యాలీకి మనుషులు కావాలంటే లేరంటే నేనే 250 రూపీస్ కాడికి పంపించాను సార్. 250 రూపాయల కాడికి ఒక్కొక్కరు. ఎవరికి? టీడీపీ తరఫున. ఆ రోజు ముఠాను ఆపేసి పంపించాను. ఓకే. మరి నువ్వు వైఎస్ఆర్సీపీ అంటున్నావు, టీడీపీకి ఎట్లా పంపించావు మరి ముఠాని? సార్ తప్పేమో సార్, వాళ్ళు బతుకుదేరు అది. అంతేనా? అంతే సార్. నువ్వు బతుకుదేరు పంపిమన్నారు. అప్పుడైతే మాకు కావాల్సింది మా కూలీలు బతకడం మాకు కావాలి. అది ఓకే. సరే, ఇప్పుడు చంద్రబాబు పాలన జగన్ పాలనలో ఎవరు బెటర్గా పాలన బాగుంది మీకు? సార్ నేను ఒక మాట చెప్తాను కదా. జగన్ గారు వచ్చేసి అతను వారసత్వంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పెద్దాని ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన అర్జెండాని లాక్కొని అన్ని విధాలకు కూడా అతనికి మోసం చేయడం జరిగింది. పెద్దాని దగ్గుబాటి లక్ష్మి నేను స్థానికురాలని అంటుంది. పక్కా ఇది అబద్ధం సార్. ఎలా అయింది సార్ స్థానికురాలు? ఇప్పుడు ఆమె వచ్చేసి అని నర్సరాబాద్ దర్శి నియోజకవర్గం. అసలు ఇక్కడికి వచ్చేసి లోకల్ వచ్చేసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈయన లోకల్ అవుతాడు, మాకు ఈయన మాకు అందుబాటులో ఉంటాడు. ఆమె ఎలా వచ్చింది మాకు? ఏ విధంగా వచ్చింది? అందుబాటులో ఉండేది కాదు, అయ్యేది కాదు. నాకు ఇక్కడికైనా మేము లోకల్లో మేము చూసుకుంటాం, మేము లోకల్లోనే ఎంచుకోగలుగుతాం, జరుగుతున్నాం. నేనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ఒక ఆడపిల్ల కానీ, యువకులు కానీ, చదువుకునే విద్యార్థులు కానీ అన్ని విధాలు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద అవగాహన ఉంది, పక్క నిఘా ఉంది. ఎందుకంటే ఇంట్లో కూర్చున్నా కానీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పక్క వచ్చేస్తారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జాతీయ అధ్యక్షులు. ఇప్పుడు భువనేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంటి పేరు పెట్టుకోలేదే, నందమూరి భువనేశ్వర్ అని పెట్టుకోలేదే. నారా చంద్రబాబు నాయుడు గారి పేరే వారసత్వం వాళ్ళదే వస్తుంది, వాళ్ళ ఇంటి పేరే వస్తుంది. ఇప్పుడు దగ్గుబాటి వాళ్ళు ఉన్నారు,
వెంకటేశ్వర గారు, ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళ పేరు ఏం పెట్టుకోలేదు, నందమూరి వాళ్ళ పేరు ఏంది దగ్గుబాటి వాళ్ళది వచ్చింది కదా ఏంది. మరి ఏమి ఎందుకని గొట్టిపాటి అని పెట్టుకుంటుంది? వాళ్ళ పుట్టినింటి పేరు గొట్టిపాటి, మెట్టినింటి పేరు కడియాల. అసలు ఈ కడియాల తీసేసి గొట్టిపాటి ఎందుకు పెట్టుకుంటుంది? ఓట్లు లబ్ధి పొందడం కోసమే పెట్టుకుంటున్న ఒక ప్రత్యేకమైన విధానమైన రాజకీయం నడుపుతున్నారు ఇక్కడ. అంతే తప్ప ఇక్కడ గొట్టిపాటి అనే వ్యక్తి వారసత్వం వాళ్ళకుంది. ఈమెకి ఎలా వచ్చింది? ఒక ఇంటికి పోయిన ఆడపిల్ల రావడానికి లేదు కదా. మరి గొట్టిపాటి ఎందుకు పెట్టుకుని? వాళ్ళు మెట్టినింటి పేరు కడియాల, అదే చెప్పుకోవాలి నువ్వు. అంటే కడియాల అంటే నీకు ఓట్లు లేరని గొట్టిపాటి అని చెప్పుకుంటున్నావు. మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేననే మాట కాదు, ప్రతి ఒక్కరు దర్శి నియోజకవర్గం మొత్తం కోడేకి వస్తుంది ఈ విధంగా. మాతో ఎప్పుడు ఎక్కడ ఎవరు అనలేదే. ఏంది సార్ ఎవరు అనలేదంటారు? ఒక్కసారి మీరు సెంటర్కి వచ్చి కానీ, టీ తాగే కాడ కానీ, పేపర్ చదువుకునే కాడ కానీ, పొలంలో కూడా లాస్ట్కి పొలంలో కూడా విమర్శిస్తున్నారు సార్. ఇదే విధానం. అసలు ఏంది ఇది? వాళ్ళ ఇంటి పేరు ఏంది, వీళ్ళ ఇంటి పేరు అసలు గొట్టిపాటి ఎందుకు చెప్పాలి? అమ్మాయి పెళ్ళైనా కాలేదా? పెళ్ళి అయింది. మరి పెళ్ళి అయినప్పుడు మరి ఎందుకు మార్చుకుంటుంది? పుట్టింటి పేరు ఎందుకు పెట్టుకుంటుంది? వాళ్ళ పుట్టింటి చరిత్ర మంచి చరిత్ర ఉంటుంది, పెట్టుకొని ఉంటుంది. అదేం సార్, నువ్వు ఒక ఇంటికి వెళ్ళావు కదా, ఒక ఇంటికి వెళ్ళిన ఆడపిల్ల పేరు తను. ఇప్పుడు మా మిస్సెస్ ఉందంటే మా ఇంటి పేరు వచ్చింది, మా మిస్సెస్ వాళ్ళ ఇంటి పేరుకి నేను బాగునుగా, నేను వెళ్ళేరికి బాగాలేదు. ఒకవేళ వెళ్ళేరికి పోయినా నా పేరు ఉంది. మరి ఏమెందుకని ఈ విధంగా ప్రవర్తిస్తుంది? కేవలం ఓట్లు లబ్ధి పొందడం కోసమే ఏమో చేస్తాను. ప్రతి ఒక్కరు ఇదే విధంగా అనుకుంటున్నారు. నేను అనే మాట కాదు, లోకం కోడేకి వస్తుంది దర్శి నియోజకవర్గం మొత్తం. అది అంటే ఇప్పుడు కడియాలని అసలు ఎందుకు పెట్టుకోవట్లేదు అనుకుంటున్నారు మీరు? కడియాలనే వాళ్ళు అనేది అసలు ఎవరికి తెలియదు కాబట్టి. గొట్టిపాటి నర్సయ్య గారు ఉన్నారు, గొట్టిపాటి హనుమంతరావు గారు ఉన్నారు, గొట్టిపాటి రవి గారు ఉన్నారు. వాళ్ళ వారసత్వం వస్తుంది. ఏమో వాళ్ళ ఆడపడుచు కాబట్టి ఓకే, అది వాళ్ళని తెలుసు. వీళ్ళంటే ఎవరు తెలియదు కదా కడియాల అంటే. అసలు వాళ్ళ భర్త వస్తే అతను ఎవరో కూడా అసలు ఎవరో తెలియదు, పెద్ద పెద్ద నాయకులకే తెలియదు. ఇక్కడ కౌన్సిలర్లు, ఎంపీలు, ఎంపీపీలకు, మంచి చెడ్డ ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకి కూడా వాళ్ళకి కూడా తెలియదు. నాకేం తెలిసిద్దండి చెప్పండి? ఇంకా ఆడపిల్లలకి ఏం తెలిసిద్ది? ఇంక ఇళ్ళలోంచి బయటకు రాని ఆడపిల్లలకి ఏం తెలిసిద్ది? అంతేనండి. అది సార్. లక్ష్మి గారు ఈ నియోజకవర్గంలో మంచి అవగాహన ఉంది అని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఆమె ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది సార్? వెళ్తా ఆమె వచ్చి పోయిన నెల 4వ తారీఖు వచ్చింది. ఈ నెల 4వ తారీఖు వచ్చింది. ఇవాళ 24. అప్పుడు 20 రోజులు అయింది. 20 రోజుల్లో ఆమె వచ్చి తెలుసుకుని ఒక వార్డు కౌన్సిలరే ఒక ఊరి గురించి తెలుసుకోవాలంటేనే 2-3 రోజులు పట్టింది. ఆమె వచ్చి ఒక ఈ 10-15 రోజుల్లోనే ఒక నియోజకవర్గం మొత్తం 15 రోజుల నుంచి ఆమె నాకు నియోజకవర్గమైన అవగాహన ఉందని 15 రోజుల నుంచి చెప్తానే ఉంది ఆమె. నేను అంతా తెలుసుకున్నాను నియోజకవర్గం గురించి అని చెప్తా ఉంది. ఓకే, ఎలా తెలుసుకునిద్దామా? ఒక ఊరు గురించి తెలుసుకోవాలంటే 4-5 రోజులు పట్టింది. ఒక మండలం గురించి తెలుసుకోవాలంటే ఒక వారం 10 రోజులు పట్టింది. అది మెయిన్ క్యాండిడేట్ని పట్టుకొని విధానం తెలుసుకోవాలంటే ఇక్కడ ఆమె వచ్చిందే 20 రోజులు. 20 రోజులు కూడా చాలా గట్టిగా ఏంది. 4వ తారీఖు వచ్చింది, ఇలా 24. అప్పుడు 20 రోజులు దర్శి నియోజకవర్గాన్ని, ఒక నియోజకవర్గం గురించి నీకు తెలుసుకోవాలంట అవగాహన ఉందంటే వాళ్ళు చదువుకున్నాయినా కానీ అంత విధానం ఏమి ఉండదు కదా. అవునా కాదా? ఆమె ఒక ఇంటి పేరుని మార్చుకున్న మరి అంతా తెలుసని ఎందుకు చెప్తున్నట్లు సార్? ఇలా ఆమె తెలుసు, ఆమె ఆ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు తెలియదు కానీ, ఆమె ఏ విధంగా మాట్లాడుతుందో తెలియదు కానీ, ఇక్కడ ప్రజలు అంత ఇరితనంగా ఎవరు లేదు సార్. ఇప్పుడు అంతా విధానం మారిపోయింది, క్వాలిఫికేషన్ మారిపోయింది. ఇప్పుడు తెలిస్తేనే తెలుసు అని చెప్తారు కానీ అబద్ధం చెప్పరు కదా. అవును, మరి అంతే వాస్తవం. మరి ఇప్పుడు నాకు నియోజకవర్గం గురించి మొత్తం తెలుసు అని చెప్తుంది కదా. ఫ్రాడ్ సార్, ఇది పక్కా ఫ్రాడ్. ఆమె నర్సరావుపేట గుంటూరు డిస్టిక్, ఇక్కడ ఇది ప్రకాశం డిస్టిక్, ఇది దర్శి. ఆమె 20 రోజులు వచ్చి పెద్దలకు కూడా అనివి కాదు. ఇది అది ఎలా తెలిసింది? నీ మనసులో నాకు తెలియదు, నా మనసు ఒకటి తెలియదు. 20 రోజుల్లోనే నీకు అంత అవగాహన ఎలా తెలిసింది? నీకు విధానం ఎలా తెలిసింది? తెలియడానికి లేదు కదా. మరి అది కదండి, తెలిసే విధానం లేదు కదా. ఎలా తెలిసింది నువ్వు చెప్తున్నావు అంటే? ప్రజలను నమ్మించి మభ్యపెట్టి ఓట్లు లబ్ధి పొందాలన్న ఒక విధానంతో చేస్తుంది అంతే. ఆమె తెలివితేటలు ఉపయోగిస్తుంది.
అని కూడా తెలివితేటని పైకి లేపుతుంది అంతే. ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఎవరు మెయింటైన్ చేసేది? కడియాల ఆయన పేరు వెంకటేశ్వర గారు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ భర్త ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు కూడా నాకు పూర్తి కూడా తెలియదు. ఏంది అయ్యా సార్ అంటే తెలియదంటే ఎందుకు తెలియట్లేదు? 20 రోజులు అయింది కదా వచ్చి, వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు? వాళ్ళే ఇప్పుడు మొత్తం మెయింటైన్ చేయటం కానీ అంతా వాళ్ళే. ఇవి లక్ష్మీ మేడం గారు ఓన్లీ ప్రచారం వరకే తిరుగుతున్నారు, మిగతా అంతా వాళ్ళే చూస్తున్నారు కదా, వాళ్ళ పేర్లు ఎందుకని మీకు? అసలు వాళ్ళు ఎవరు కూడా అవగాహన లేదు కదా. అసలు ఆమె మాకు చూడటం కూడా ఫస్ట్ ఇదే, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మాకు ఎవరైనా ఉంటే లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసా పలాని మనిషి అని. అసలు మెయింటెనెన్సే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు అంటే ఎవరు లేరు. దక్షిణ నియోజకవర్గం లోకల్ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఎవరు లేరు, నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరు లేరు. వాళ్ళే చేసుకునే విధానం చేస్తున్నారు తప్ప అసలు ఎవరు అనేది కూడా తెలియదు. అది సాక్షి.